ఈ రోజుల్లో మనం అందరం చూస్తున్నాం సోషల్ మీడియా వల్ల జరిగే అద్భుతాలు. సోషల్ మీడియా వలన సమాజం ఎంత బాగుపడుతుందో మనం చూసాం. అక్కడక్కడ సోషల్ మీడియాను తప్పుడు దారిలో కొందరు వాడొచ్చు. కానీ ప్రయోజనం పొందిన వారే ఎక్కువ మంది. సోషల్ మీడియా వల్ల చాలా మంది టాలెంట్లు బయటపడుతున్నారు. చాలా మంది పోరాటాలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వలన ప్రభుత్వాలు సైతం దిగొస్తున్నాయి. అలాంటి సంఘటనే మన ఆంధ్రాలో జరిగింది. అలాంటి సంఘటనతోనే కూటమి ప్రభుత్వం కొన్ని విషయాల్లో దిగొచ్చింది. స్టార్టింగ్ లో మనం చూసాం, ఉద్యోగస్తులు అందరు కలిపి సిపిఎస్ జగన్ రద్దు చేస్తానన్నాడు, చేయలేదని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కూటమి ప్రభుత్వంకు ఓట్లు వేశారు. అదే సిపిఎస్ రద్దు చేయకుండా సిపిఎస్ స్థానంలో జిపిఎస్ ని తీసుకొచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో దాన్నే మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులందరూ ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా పోరాటం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలు పోరాటం చేశారు. హామీ ఏదైతే ఇచ్చారో అదే నెరవేర్చని నేను పోరాటం చేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం, దిగొచ్చిన చంద్రబాబు నాయుడు వెంటనే యూటర్న్ తీసుకొని ఈ జీవో ఎవరు రిలీజ్ చేశారో నాకు తెలియదు, దీన్ని వెంటనే సస్పెండ్ చేస్తున్నాను, అదేవిధంగా ఈ జీవో రిలీజ్ చేసిన అధికారులపైన కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఇది సోషల్ మీడియా విజయమే. మొన్న కూడా మనం చూసాం, తల్లికి వందనం అని చెప్పి గతంలో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి జూన్ నెలలోనే ఇస్తే ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, ఇంట్లో ఎందరూ ఉంటే అందరికి ప్రతి ఒక్కరికి 15,000 లెక్క అని చెప్పి చెప్పిన మాటలు, దాంతో నమ్మి ఓట్లేసిన ప్రజలు, ఆ వీడియోలు కూడా చాలా వరకు నెట్లో వైరల్ అయ్యాయి. దానిపైన గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇంట్లో ఎందరు ఉంటే అందరు కాకుండా ఒక్కరికే తల్లికి వందనం ఇస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పోరాటం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కమ్యూనిస్టులు, అదేవిధంగా ఇతరత్ర వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా ఉద్యమాలు చేయడంతో వెంటనే దిగొచ్చిన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో లోకేష్ ప్రకటన చేశారు. తల్లికి వందనం అనేది ఎందరు ఉంటే అందరికీ ఇస్తాం, కానీ ఎప్పుడు ఇస్తామో చెప్పలేము, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఇస్తామన్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. అదే విధంగా ఇదే సోషల్ మీడియా ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు అని కానీ, ఉచిత బస్సు అని కానీ, నిరుద్యోగ భృతి 3,000 అని కానీ, లేదా 45 సంవత్సరాలు నిన్న ప్రతి మైలుకి 1,500 అని కానీ, ఇవన్నిటిపైన పోరాటాలు చేసి ప్రభుత్వం దిగి వచ్చి హామీలు నెరవేర్చేటట్లు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని గవర్నమెంట్ వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. 5 ఏళ్ల పాటు ఆ హామీలు నెరవేర్చి 5 ఏళ్ల పాటు ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏదైతే పెన్షన్ 4,000 పెంచుకొచ్చారో, సూపర్ 6 తో పాటు మిగతా హామీలు కూడా ఈ సంవత్సరమే అమలు చేసేటట్లు, 5 ఏళ్లు కూడా కొనసాగించేటట్లు 2014-19 లాస్ట్ 3 నెలల్లోనే హామీలు నెరవేర్చకుండా మొదటి నుంచే నెరవేర్చేటట్లు యాక్షన్ తీసుకోవాలని, దానికోసం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని సోషల్ మీడియా కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కోరుకోవడం జరుగుతుంది.